చూడకుండానే అలా కూర్చో పెద్ద మనిషి. నిజంగా అంబేద్కర్ అనే వ్యక్తి ఈ భరతఖండంలో ఈ చెంబు దీపంలో పుట్టకపోయి ఉంటే నిజంగా మన బతుకులు ఏ చీకటి పాలవుతున్నాం. నిజంగా ఇలా మా అక్క చెల్లెలు చాలా మంది ఉద్యోగస్తులు కూర్చురు. నిజంగా ఈ భారత రాజ్యాంగమే ఈ భారతదేశంలో రాకపోతే, ఈ మహిళలకు హక్కులు లేకపోతే మీరందరూ కూడా ఇంట్లో యూట్యూబ్ లో కూరనుకుంటుంటోలే. అవునా కాదక్క? మీకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే మీరందరూ ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా నిజంగా మన యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా మొగోళ్లకు సరి సమానంగా మరి ఉద్యోగస్తులు ఉన్నారంటే అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కని మీ అందరు గట్టిగా సపోర్ట్ కొట్టి చెప్పాల్సిందిగా చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే అంబేద్కర్ నిజంగా చాలా అందరి మనిషి. చాలా దయచేసి అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలకు ఎస్టీలకు మరి అనువాదించొద్దు. అంబేద్కర్ అంటే అందరి వాడు. కాబట్టి అంబేద్కర్ అగ్రకులంలో ఉన్నటువంటి పేదవాళ్ళు మరి బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా హక్కు కల్పించారు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్.